జై శ్రీ మహాకాల్ నమో నారాయణ అందరికీ. మనము ఇవాళ టాపిక్ వచ్చేసి ద్వీపేశ్వరి అమ్మవారు. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది. ఈ మధ్య ఆమె మోసాలన్నీ కూడా కొందరు మీడియా వాళ్ళు బయట పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మనం ఎందుకైతే వీడియో చేస్తున్నామంటే, అట్లీస్ట్ ఇప్పటి నుండైనా హిందువులు మేలుకుంటారు. నమ్మకానికి మూఢనమ్మకానికి చాలా తేడా ఉంది. అసలు ఎందుకు మోసపోయారు అనే దాని గురించి మనము మాట్లాడదలుచుకున్నాము. ఫస్ట్ 2 టాపిక్స్ అయితే ఆలోచించండి. ఇప్పుడు ఆమె నా శరీరంలోకి దేవుడు వస్తాడు అని చెప్పి అందరినీ మోసం చేసింది. రెండోది, నా ఇంట్లోకి వచ్చి కొలువయ్యారు దేవుడు అని చెప్పి ఈ మాటలు చెప్పి మోసం చేసింది. మోసపోయారు జనాలు. ఎంతోమంది డబ్బులు సమర్పించి లక్షల కొద్ది డబ్బులు ఇచ్చి మోసపోయారు. ఇలాంటి మోసం జరగకుండా చిన్న జ్ఞానంతో ఎప్పుడే కానీ, ఇక్కడే కానీ, ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడే కానీ, ఎంత పెద్ద సాధువు అయినా, ఎంత పెద్ద సిద్ధుడైనా కానీ శరీరంలోకి భగవంతుడు ప్రవేశించాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకున్నామని. ఆయన ఎంత పెద్ద సిద్ధి తెలుసా మీకు? తన శరీరాన్ని కూడా మరిచిపోయి ధ్యానంలో కూర్చున్న జ్ఞాని ఆయన. ఈ శరీరం నేను కాదు అని, హూ యామ్ ఐ అని ఒక క్వశ్చన్ వేసి ఆ క్వశ్చన్ నుండి సమాధానం పొందిన జ్ఞాని ఆయన. ఆయనకే శరీరంలోకి రాలేదు భగవంతుడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రమణ మహర్షి గారు అయిపోయారు. నెక్స్ట్ మన రాయలసీమ సైడ్కి వస్తే కనుక బ్రహ్మంగారు ఉన్నారు. బ్రహ్మంగారు అని చెప్తారు. బ్రహ్మంగారు కూడా ఎంతో సిద్ధి సాధువు. ఆయన ఎంతో జ్ఞానము ఎంతో సిద్ధి చేసుకున్న బ్రహ్మంగారు. ఆయనకు కూడా శరీరంలోకి ఎప్పుడే కానీ దేవుడు వచ్చినట్టు కానీ లేదు, ఎక్కడా లేదు. ఓకేనా? అంతెందుకు, ఈ జగత్తు మొత్తాన్ని ఎన్నో ధర్మాలు ఉంటే అందరూ ఒకటే, అంతా శివమే అని చెప్పిన ఆయన. ఎవరో తెలుసా మీకు? ఆదిశంకరాచార్యులు. అలాంటి పరమాత్ముడు కూడా, ఆయన శరీరంలోకి కూడా ఎప్పుడు పరమాత్ముడు రాలేదు. ఓకేనా? సరే, ఎందుకు రారు అనేది గురించి మాట్లాడదాం. ఇప్పుడు రాడు అని మాట్లాడుకుందాం. ఎందుకు రారు అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకు రారు అంటే, గాడ్ ఈజ్ ఎ డివైన్ ఎనర్జీ. భగవంతుడు అనేది ఒక ప్రత్యేకమైన శక్తి. ఇప్పుడు మానవుడికి కాదు, ఈ భూమి పైన ఉండే ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, చీమ నుండి, ఏనుగు నుండి, మనిషి నుండి, నువ్వు ఏ జీవి తీసుకున్నా ఈ భూమి పైన ఉన్న ప్రతి జీవికి కొంచెం ఆరా అనేది ఉంటుంది. ఆరా అంటే ఎనర్జీ. ప్రతి మనిషిలోనూ నెగిటివ్, పాజిటివ్ అనే ఎనర్జీస్, వైబ్స్ రెండు పక్కా ఉంటాయి. ప్రతి జీవిలోనూ ఉంటుంది. కాబట్టి ఈ ఎనర్జీని బేస్ చేసుకొని భగవంతుడికి ఎంత ఎనర్జీ ఉంటుందనేది మీ ఆలోచనలకు వదిలేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, భగవంతుడి ఒక ఎనర్జీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అది మనలాగా, నీలాగా, నాలాగా సామాన్య జీవరాశులకు ఉన్నట్టుగా ఇంత మోతాదులో ఉంటారు. యూ కెనాట్ ఇమాజిన్. నువ్వు అసలు ఇమాజిన్ చేయలేవు. అంత శక్తితో కూడి ఉంటుంది ఆ ఎనర్జీ. అంత ఎనర్జీ ఈ చిన్న శరీరంని గ్రాప్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అది అంత ఈజీగా అయ్యే పని కాదు. అంత శక్తి ఈ శరీరంలోకి వచ్చిందంటే, ఈ శరీరం అనేది అంత శక్తిని దాల్చలేదు, అంత శక్తిని గ్రాప్ చేయలేదు. 1000 ముక్కలుగా చెదిరిపోతుంది నీ శరీరం. భగవంతుడు ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఏదన్నా శరీరంలోకి ఆవహించాడంటే ఆ శరీరము 1000 ముక్కలు అయిపోతుంది. అంత శక్తి ఈ శరీరము పట్టలేదు. అర్థమైందా? ఎందుకు దేవుడు ఎవరి శరీరంలోకి రాడు? ఓకే, మనకు ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్ అయింది. దేవుడు ఎవరి శరీరాలకి రారు. ఎందుకు రారు కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్, కొందరికి ఆలోచన వచ్చిండొచ్చు, కొందరికి క్వశ్చన్ వచ్చిండొచ్చు. సరే అండి, మేము మా ఊర్లో చూస్తాము, ఏదో జాతరలో ఎక్కడో గుళ్ళో మేము చూస్తాము, శివం వచ్చినట్టు ఊగిపోతారు, వాళ్ళని 2-3 పట్టుకున్నా కానీ వాళ్ళు కంట్రోల్ కాదు, మరి ఇదేంటి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న కూడా సమాధానం నేను చెప్తాను. బాస్, దాన్ని దేవుడు ఒంట్లోకి ప్రవేశించాడు అని చెప్పి నువ్వు చెప్పకూడదు. దేవుడు ధ్యానంలో ఉన్నారు అని ఆ పదం వాడచ్చు, కానీ దేవుడు శరీరంలోకి వచ్చాడనే పదం ఎప్పటికీ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే, అక్కడ ఏ ప్రక్రియ జరుగుతుందో మీకు అర్థమయ్యేటట్టు ఒక సినిమాటిక్గా చెప్తాను. జనాలకు అందరికీ అర్థమయ్యేటట్టు ఒక సినిమాటిక్గా మనం చెప్పుకుందాం. అక్కడ ఏం జరుగుతుంది ప్రక్రియ అనేది చెప్పుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము చంద్రముఖి సినిమా చూసారా మీరు? చంద్రముఖి సినిమా చూసారు. అక్కడ చంద్రముఖి అనే ఒక క్యారెక్టర్ ఉంది. అంటే అక్కడ ఏ భూతము లేదు, సినిమాలో ఏ భూతము లేదు, ఏ మాయా లేదు. కానీ ఏం జరిగింది? ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆమె ఎప్పుడైతే ఆ గదిలోకి వెళ్ళి
ఆమె చిత్రపటం చూసి ఆమెలాగా నిలబడుకోవటము, ఆమె గజ్జెలు చూడటము, ఆమెలాగా ఊహించటము, ఈ దానికి ఆమె భావోద్వేగాలు ఎక్కువయ్యాయి అక్కడ. ఎక్కువయ్యేసరికి ఈమెనే చంద్రముఖి అని ఊహించుకొని కాబట్టి ఏమి ఆమె చంద్రముఖిగా మారింది. అర్థమైందా? ఇప్పుడు మనకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది. అక్కడ వెళ్ళి ఆమెలాగా నిలబడి ఆమెలాగా చూసి ఆమె ప్రవర్తన చేసింది కాబట్టి ఆమె శరీరము ఆమెలాగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఏమి సేమ్ ఇదే విధంగా మీరు చెప్పినట్టు గుళ్ళల్లో కానీ ఎక్కడైనా జాతరలో కానీ చాలామంది శివం వచ్చినట్టు ఊగటం ఎందుకు జరుగుతుంది అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు ముందు కానీ లేదంటే ఆ రోజు కానీ చాలా నిష్టగా ఉపవాసాలు ఉండి, ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండి, చెప్పులు లేకుండా వాళ్ళ ధ్యానంలోనే ఏ భగవంతుని అయితే వాళ్ళు పూజిస్తున్నారో ఆ భగవంతుడి ధ్యానంలో వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం దాకా లేదంటే నైట్ దాకా ఆ ముందు రోజు నింటో వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉంటారు. అలా ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే, సర్టెన్ టైం వచ్చినప్పుడు అంటే ఆ పూజా కార్యక్రమం ఎప్పుడైతే వస్తుందో, చాలామంది గంగమ్మ తిన్నాల్లో చూస్తే డప్పులు కొడుతూ ఉంటారు, డ్రమ్స్ శబ్దము, హారతి ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళ మనసు మెదడు కంట్రోల్ తప్పి పద్ధతి నుండి వాళ్ళు ఇదే ధ్యానంలో ఉండటం వల్ల, ఇదే జ్ఞానంలో ఉండటం వల్ల, భగవంతుడు అనే జ్ఞానంలో లీలమైపోవటం వల్ల వాళ్ళ శరీరము భావోద్వేగాలకు గురయ్యి వాళ్ళకే తెలియకుండా మాకు దేవుడు వచ్చాడు అని వాళ్ళు ఊహించి వాళ్ళు ఎగురుతున్నారు. ఇట్ ఈస్ లైక్ మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ వన్ టైప్ ఆఫ్ హిప్నటైజ్ చేస్తున్నాం. వాళ్ళే తెలియకుండా హిప్నటైజ్ అవుతున్నారు. భగవంతుని వైపు మళ్ళీపోయి వాళ్ళ మనసుని మెదడుని అక్కడ లీలం చేసేసి వాళ్ళకే తెలియకుండా భావోద్వేగాలకు గురైపోయి వాళ్ళు ఎగరటం మొదలు పెడతారు. ఇది తెలియని జనాలు దేవుడు పూనాడు, దేవుడు వచ్చాడు ఒళ్ళేకి. దేవుడు ఎప్పుడు ఒళ్ళేకి రాడు బ్రదర్. ఎప్పుడు ఎవరి ఒళ్ళేకి ఎందుకు వస్తారు? ఆయనకేం వేరే పని లేదా? పోనీ ఇంత నీచం శరీరంలోకి రావాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? భగవంతుడికి ఏం పట్టింది? ఎంతో మహానుమైన జ్ఞానులు ఉన్నారు. నేను ఎంతో మంది సాధువులను కలిశాను. నేను కాశీకి వెళ్ళాను, నేను అఘోరాలతో మీట్ అయ్యాను, శ్మశానంలో కూర్చొని మాట్లాడాను, నాగ సాధువుల్ని కలిశాను. నేను ఎన్నో నా ప్రశ్నలకు నేను సమాధానాలు వెతుక్కున్నాను. వాళ్ళే చెప్తున్నారు, ఎంత సిద్ధుడైనా కానీ ఎవరి శరీరంలోకి భగవంతుడు రాడు. కలలే కనపరావచ్చు, లేదంటే కంటి ముందు నీకు ఒక రూపం ఏర్పడి చేయొచ్చు, ఆ ఎనర్జీని నువ్వు ఫీల్ అవ్వచ్చు. అంతేగాని నీ శరీరంలోకి వస్తాడు అనేది మూడో నమ్మకం అసలు కాదు, సత్యమే కాదు. అది నన్ను అడిగితే ఒక అబద్ధం. ఇప్పుడు జాతరలో వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడాం కదా, అక్కడ కూడా వాళ్ళ మనసు భగవంతుని యందు లీలమైపోయి వాళ్ళకి తెలియకుండానే నాలోకి వచ్చాడు అనే ఊహతో వాళ్ళు ఎగురుతున్నారు అంతే. అక్కడ భక్తి లేదని కాదు, భక్తితోనే వాళ్ళు ఆ విధంగా మారాడు. దానికి మనము దేవుడు ఒంట్లోకి వచ్చాడు అనే మాట, ఆ పదం ఎప్పుడూ వాడకూడదు. అది చాలా మూర్ఖత్వం. అర్థమైందా? చాలా మూర్ఖత్వం అంటే చాలా మూర్ఖత్వం. సో దట్ ఈ టాపిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఈ సమాజంలో కూటి కోసం కోటి విద్యలని చెప్పారు. అందుకు బతకడం కోసము నీచమైన మానవుడు ఎంతకైనా దిగజారుతాడు. డబ్బు కోసము ఎంతకైనా దిగజారుతాడు. వచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు పోయారు, ఇప్పుడు ద్వీపేశ్వరి అమ్మవారని ఈమె వచ్చింది, ఈమె పోతుంది, ఈమె పోతే ఇంకోటి ఎవడో వస్తాడు. కానీ ఇక్కడ మెలకువగా ఉండాల్సింది, జ్ఞానంతో ఆలోచించాల్సింది నువ్వు నేను. ఇక్కడ జ్ఞానంగా ప్రవర్తించాల్సింది నువ్వు నేను. పరమాత్ముడు ప్రతి ఒక్కడికి జ్ఞానం ఇచ్చాడు. అది మంచి జ్ఞానంతో ఆలోచించాల్సింది నువ్వు నేను. పుట్టే వాళ్ళు పుడతానే ఉంటారు, కర్మ చేసే వాళ్ళు చేస్తానే ఉంటారు. అర్థమైందా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ ఎక్కడే కానీ శరీరంలోకి భగవంతుడు అనే వాళ్ళు రారు. ఇట్స్ ఏ ట్రాష్. అది ఒక మూర్ఖత్వము. ముందు మనం వీడియోలో చెప్పినట్టుగా ఎంతో సిద్ధ సాధువులు ఉన్నారు. రమణ మహర్షి గారు ఇలాంటి నేను చెప్పిన వాళ్ళు ఎంతెంత మందికో ఉన్నారు. ఎంతెంత మందికో వాళ్ళకే శరీరంలోకి రానప్పుడు మనం ఏం చేసామని మన శరీరంలోకి రాదని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, ఇట్స్ ఏ డివైన్ ఎనర్జీ. అంత శక్తి మన శరీరము గ్రాప్ చేయలేదు, మన శరీరము హోల్డ్ చేయలేదు, అంత ఎనర్జీని హోల్డ్ చేయలేదు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మీరు ఒక కరెంట్ పట్టుకున్నారు, అందులో ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. వోల్ట్స్ కరెంట్లు పెరిగే కొద్దీ నీ శరీరము దాన్ని తట్టుకోగలుగుతుందే? తట్టుకోలేదు. ఇప్పుడు ఏదన్నా మీ మోచేయి ఎక్కడన్నా ఒక దానికి తగిలిందంటే ఒక నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, జలక్కిస్తుంది. అది కొద్దిగా నొప్పి తీస్తుంది. ఎక్కడన్నా ప్లగ్లో వేలు పెట్టావంటే అది ఇంకా కొంచెం ఇస్తుంది. లేదు పోయి కరెంట్ వేరు పట్టుకున్నామంటే అది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. సో దట్ ఇక్కడ లెవెల్ మారే కొద్దీ శక్తి మారింది. ఆ శక్తిని నీ శరీరము గ్రాప్ చేయలేదు. అలానే భగవంతుడి శక్తి కూడా ఎవరు గ్రాప్ చేయలేదు. అంత శరీరము అంత శక్తి ఇప్పుడు ఈ కలియుగంలో
ఈ కలియుగంలోనే కాదు, ఏ యుగంలోనూ లేదు. లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా జ్ఞానంగా మెలగండి. ఆల్రెడీ ఎంతో మంది వేదాంశ్, నాకు తెలిసిన ఒక వీడియో యూట్యూబర్, తెలుసు అంటే ఏమీ పరిచయం లేదు, బట్ ఐ లైక్ హిమ్ ఈజ్ వీడియోస్. అతను ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు, ఇంతో కొంత జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు యూట్యూబ్ ద్వారా, ప్రజలకు చెప్తున్నారు ఏది నిజము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తున్నారు. దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకుండా పరమాత్ముని ఎలా చేరొచ్చు ఏంటి అనేది చాలా మార్గాలు ఉన్నాయి. దయచేసి ఆ మార్గం చేసుకునేదానికి ప్రయత్నించండి. ఓం నమో నారాయణ. జై శ్రీ మహాకాల్.